హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఇంక్రీజ్ అయ్యాయో దానికి సంబంధించిన అప్లికేషన్ రీఓపెన్ అయితే అయిందనమాట. గతంలో అయితే మనకి 9144 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే 14,298 వేకెన్సీస్ దాకా అయితే పెంచడం జరిగింది. మన సికింద్రాబాద్ రీజన్కి సంబంధించి కూడాను వర్క్షాప్లో 215 వేకెన్సీస్ దాకా కూడాను ఇంక్రీజ్ అయితే అయ్యాను టోటల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే వేకెన్సీస్ మనకి యాడ్ అయ్యాయో ఆ యొక్క వర్క్షాప్కి సంబంధించి ఇక్కడ మీకైతే గతంలో అప్లై చేసిన వాళ్ళకి ఆర్ఆర్బి చేంజ్ చేసుకొని ఆ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఫ్రెష్గా అప్లై చేసుకునే వాళ్ళైతే కూడాను వాళ్ళకు కావాల్సినటువంటి ఆ యొక్క ఆర్ఆర్బికి ఏ పోస్ట్కి అయినా కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉన్నదనమాట. మనకి 2 అక్టోబర్ 2024 అయితే రీఓపెన్ అయితే అయింది. 16 అక్టోబర్ 2024 ఈజ్ ద లాస్ట్ టైం, అంటే 15 days మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా కూడా మనకి అప్లికేషన్ ఫామ్లో కనుక ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే 17 అక్టోబర్ నుంచి 21 అక్టోబర్ వరకు 250 రూపీస్ పే చేసి మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే కనుక కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మన టెక్నీషియన్ వర్క్షాప్ అనమాట, అలాగే ప్రొడక్షన్ యూనిట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఇప్పుడు యాడ్ అయ్యాయి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నోటిఫికేషన్ 18 పేజీలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్ రీజన్ సపోజ్ అనుకుంటే కనుక ఇక్కడ మనకి గతంలో అయితే 668 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కింద అయితే మన వర్క్షాప్ అయితే యాడ్ అయ్యాయి అనమాట. టెక్నీషియన్ గ్రేడ్ ఎలక్ట్రికల్, పవర్, ట్రైన్ లైటింగ్ వర్క్షాప్ అనమాట. మెకానికల్, ఇంకా కూడా ఇక్కడ బ్లాక్ స్మిత్, మెకానిస్ట్, మెకానికల్, వెల్డర్, అలాగే మిల్రైట్ ఇలాగ వచ్చాయి అనమాట. వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 215 అయితే యాడ్ అయ్యాయి. టోటల్గా 959 అయితే అయ్యాయి అనమాట. గతంలో 668 అయితే ఉన్నాయి. ఇప్పుడైతే 959 అయితే అయ్యాయి అనమాట. 215 వేకెన్సీస్ అయితే వర్క్షాప్కి సంబంధించి యాడ్ అయితే అయ్యాయి. అలాగే అన్ని రీజన్స్, అన్ని ఆర్ఆర్బీకి కూడా యాడ్ అయితే అయ్యాయి అనమాట. మీరు ఈ యొక్క ఆర్ఆర్బీని ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. గతంలో ఏది ఇచ్చినా కూడా, లేదంటే ఫ్రెష్గా కూడా మీ ఇష్టం వచ్చిన ఆర్ఆర్బీకి ఏదో ఒక ఆర్ఆర్బీకి మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాలి. అదే చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రెష్గా అయితే మీరు ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. rrb.gov.in అనేది ఇక్కడ గతంలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. మీ ఒకవేళ పాస్వర్డ్ కనుక ఫర్గాట్ అయితే దీన్ని తీసుకొని మీరు రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ లాగిన్ అయితే ఇలా అయితే వస్తుంది అనమాట. కిందకి వచ్చేసి ఇక సెంట్రలైజర్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ CN02/2024 అనమాట. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఇక్కడ మీరు ఏ ఆర్ఆర్బీకి మీరు ఏ రీజన్కి అప్లై చేయాలనుకో ఆ రీజన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ సికింద్రాబాద్ ఏంటనేది గతంలో మీరు సికింద్రాబాద్ ఇచ్చినా కూడా ఇప్పుడు మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే మీకు ఇవ్వడం జరుగుతున్నది. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదైతే టిక్ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. అప్లై అనే బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి అప్లై అంటే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. క్రియేట్ అన్ అకౌంట్, లేదంటే ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్. మీరు కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంటుంది, లాగిన్ అవ్వచ్చు. దానికన్నా ముందు మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట అకౌంట్ని. సో క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్
వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డ్ లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సిఈఎన్. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదో నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డు అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారైతే మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, దీని మీద క్లిక్ చేసి రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. CEN 02/2024 నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది మనం అప్లై చేసే ముందు కంపల్సరీగా అయితే చదువుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ పే లెవెల్స్ మనకి 2 అయితే ఉన్నాయన్నమాట. పే లెవెల్ 5, పే లెవెల్ 2 అనమాట. 5 వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, 2 వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. ITI వాళ్ళకి సంబంధించి కిందది. మీరు ఒక లెవెల్కి ఒక పోస్ట్కి ఒక RRBకి ఒక అప్లికేషన్ మాత్రమే మనం సబ్మిట్ చేయాలన్నమాట. క్యాండిడేట్స్ అలౌడ్ టు అప్లై ఓన్లీ 1 RRB ఫర్ ఏ స్పెసిఫిక్ పే లెవెల్ అనమాట. సపోజ్ మీరు ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ 2కి అప్లై చేయాలి అని అనుకుంటే ఒక RRBకి మాత్రమే ఒక అప్లికేషన్ మాత్రమే మీరు పెట్టుకోవాలన్నమాట. అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి హిందీ, ఇంగ్లీష్తో పాటు మనకి 13 రీజియన్ లాంగ్వేజెస్లో అయితే మనకి తెలుగు కూడా ఉంది. తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు ఈ యొక్క డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి అనమాట. అంటే 2 లెవెల్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనమాట. ఎవరైతే డిప్లొమా అలాగే మనకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అలాగే బీఎస్సీ ఆ యొక్క వేరియస్ స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళకి ఇక్కడ అనమాట పైది. కిందకి వచ్చేసరికి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. ఐటీఐ కానీ ఇంకా 10th పాటు సిసిఐ ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించి అనమాట. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే అదైతే ఇక్కడ ఇక్కడ మీరు ఏఆర్ఆర్బీకి అప్లై చేయాలనుకుంటున్నారు, సికింద్రాబాద్ లేకపోతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ సికింద్రాబాద్ తీసుకుంటే ఈ విధంగా అనమాట. ఐ ఆమ్ నాట్ కరెంట్ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ. మీరు ఆర్ఆర్బీ లేదంటే ఆర్ఆర్సీ నుంచి కనుక మీరు డీబార్ అయ్యి ఉంటే ప్రాబ్లం అవుతుంది. మీరు కాలేదని చెప్పేసి ఇక్కడ టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. ఐ ఆమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ ఆర్ఆర్సీ అనమాట. మీరు ఆర్ఆర్బీ నుంచి కానీ ఆర్ఆర్సీ నుంచి కానీ డిబార్ కాకపోతే ఇది టిక్ ఆన్ అయితే చేయాలన్నమాట. ఐ ఆమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ అని చెప్పేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాలి. అలాగే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా మీరు సికింద్రాబాద్ దేనికి అప్లై చేయాలనుకుంటే ఒక ఆర్ఆర్బీకి మాత్రమే మీరు అప్లై చేయగలరనమాట. మీరు ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ నుంచి డిబార్ కాలేదని టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 5 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. మొదట పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ అవుట్ చేయాలి, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, అలాగే ప్రిఫరెన్సెస్ ఆఫ్ ఎగ్జామినేషన్, అలాగే ప్రివ్యూ అనమాట. ఇలాగా మనకి 5 స్టెప్స్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. కిందకి రావాలి, పర్సనల్ డీటెయిల్స్ అయితే మొదట ఫిల్ అవుట్ చేసుకోవాలి. మీరు ఆధార్ వెరిఫై చేయకపోతే ఇక్కడ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన ఫోన్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి అలాగే అదర్ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. పైన పర్సనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ మనం ఇచ్చాం కాబట్టి అవి చెక్ చేసుకోవచ్చు. కిందకి రావాలి, మ్యారిటల్ స్టేటస్ అనమాట. మీరు అన్మ్యారీడా మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. రిలీజియన్ అనమాట, మీరు హిందూ ముస్లిం క్రిస్టియనా సెలెక్ట్ చేసుకోవాలి. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకోండి, సపోజ్ తెలుగు, ఇంగ్లీషా, హిందీనా ఇంకా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. మీ యొక్క విజిబుల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క 10th క్లాస్ దాని మీద ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెకండ్ మోల్స్ అనమాట, 10th క్లాస్లో ఉన్నటువంటి విజిబుల్గా ఉన్నవి అయితే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎంటర్ చేసుకోవాలి. కమ్యూనిటీ మీరు యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా ఇంకా ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే సెంట్రల్ లిస్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఇన్ రిక్రూట్మెంట్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అని వస్తున్నది. ఐ అండర్స్టాండ్ అన్నాను. మనకు అన్ని కూడా ఫార్మాట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ సెంట్రల్ ఫార్మాట్స్, ఆ ఫార్మాట్స్లో అయితే మీకు ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎవరు దానిని ఇష్యూ చేశారనేది, సపోజ్ సిటీ మ్యాజిస్ట్రేట్ ఎవరు ఇష్యూ చేశారనేది, ఇంకా కూడా ఏ స్టేట్లో అది ఇష్యూ కమ్యూనిటీ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ ఇష్యూ అనమాట. డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ ఫ్రమ్ ఫర్ ద ఎగ్జామినేషను. ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్ రాయడానికి ఫ్రీ ట్రైన్ ట్రావెల్కి మీకు పాస్ కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు. అలాగే ప్లీజ్ ఇండికేట్ ద నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఎంటర్ చేసుకోవాలన్నమాట. మీకు అక్కడి నుంచి అయితే ఫ్రీ ట్రావెల్ అయితే ఉంటుంది, చేసుకోవచ్చు. ఎవరికైతే ఎలిజిబుల్ వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది అనమాట. ఇంకా అప్లోడ్ యువర్ వ్యాలిడిటీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. దాని సైజ్ వచ్చేసరికి పీడిఎఫ్లో 300 KB వరకు ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే జనరల్ క్యాండిడేట్స్ ఇస్తే కనుక ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్గా మీరు ఇక్కడ పోస్టల్ అడ్రస్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. స్టేట్ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఉన్నాయన్నమాట కొత్తవి. అలాగే కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట ఎంటర్ చేయాలి. కిందకి రావాలి, విలేజ్, సిటీ, పిన్ కోడ్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇది టిక్ ఆన్ చేస్తే పర్మనెంట్ అడ్రస్ ఆటోమేటిక్గా ఫిల్ అవుట్ అవుతాయి. సో ఇక్కడ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే మీరు క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్ అనమాట. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక సర్వీస్ ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్సా, ఇంకా కూడా ర్యాంక్, అలాగే డేట్ ఆఫ్ అటెస్టేషన్ అవన్నీ మెన్షన్ చేయాలి. అలాగే లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా ఇవ్వాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ,
ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మీకు బీపీఎల్ కార్డు, అలాగే 50,000 ఇన్కమ్ తక్కువ ఉండాలి. ఎవరికైతే ఈ యొక్క ఇవి ఉంటాయో వాళ్ళు మాత్రం దాని కిందకు వస్తారో వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ అనమాట. మీరు కనుక ఈ ఇండియన్ రైల్వేస్లో కనుక ఎంప్లాయ్ అయి ఉంటే కనుక ఇది ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎన్ఓసి ఫ్రమ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్ నుంచి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారని అడుగుతున్నారు. అలాగే కేటగిరీ మీరు గ్రూప్ సిలో ఉన్నారా, గ్రూప్ డిలో ఉన్నారా, లేకపోతే సబ్స్టిట్యూటా మెన్షన్ అయితే చేయాలి. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ జోన్లో చేస్తున్నారు అవన్నీ మెన్షన్ చేయాలి. మీరు రైల్వే ఎంప్లాయీ కాకపోతే నో పెడితే సరిపోతుంది, ఏమీ అవసరం లేదనమాట. ఇంకా కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీరు నాట్ అప్లికబుల్, మీరు అన్ఎంప్లాయిడ్ అయితే కనుక ఫస్ట్ ఇది పెడితే సరిపోతుంది. ఇలా జాబ్ చేస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్యూ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాట్ అప్లికబుల్ అయితే సరిపోతుంది. డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్, మీరు సిసిఏ కనుక చేసి ఉంటే కనుక అప్రెంటిస్ రైల్వేస్లో ఆర్ఆర్సీలో దేంట్లోనే ఎస్ పెట్టాలన్నమాట. చేస్తే కనుక ట్రేడ్ మీరు ఏ ట్రేడ్లో చేశారో, ఇంకా కూడా ట్రైనింగ్ ఫ్రమ్ డేట్ ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ యొక్క అప్రెంటిస్షిప్ చేశారో డ్యూరేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఇందాక చెప్పినట్టుగా అందరికీ కూడాను ఫీజు అయితే రియంబర్స్మెంట్ వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్కి మనం 500 కడితే 100 తీసుకుని 400 రూపీస్ వెనక్కి ఇస్తారు. మిగతా వాళ్ళకైతే 250 రూపీస్ మొత్తం కూడా మీకు వెనక్కి అయితే వస్తుంది. దానికోసం అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, నెంబరు, ఆ యొక్క నెంబర్ని సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కన్ఫర్మ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రస్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే కన్ఫర్మ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ డీటెయిల్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకుంటూ రావాలి. 10th క్లాస్ అనమాట, ఏ స్టేట్లో చేశారో చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ అనమాట, ఏ డిస్ట్రిక్ట్లో చేశారు. బోర్డు అనమాట, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, లేదంటే స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ అనమాట ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారో మొదట ఇయర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా సెలెక్ట్ చేసుకున్న డేట్ అయితే మెన్షన్ చేయాలి. రోల్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలన్నమాట. మీ యొక్క 10th క్లాస్ రోల్ నెంబర్ యాడ్ అనాలి. యాడ్ అంటే యాడ్ అవుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అయితే తీసుకోవాలి. ఇంకా 3 years డిప్లొమా ఇంజనీరింగ్, లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. అలాగే మనకి గ్రేడ్ 3 టెక్నీషియన్ అయితే కనుక ఐటీఐ, సిసిఐ 2 కూడా వస్తాయి అనమాట. వాళ్ళు ఇదే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇలాగా ఇది వేసుకున్న డిసిప్లిన్ అనమాట. ఇక్కడ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీనా, ఇన్స్ట్రుమెంటేషన్, ఫిజిక్సా సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్, ఏ స్టేట్లో మీరు చేశారో సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ అనమాట, ఏ డిస్ట్రిక్ట్లో చేశారో, నేమ్ ఆఫ్ ద కాలేజ్, యూనివర్సిటీ నేము, డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇదనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారని అడుగుతున్నారు. ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక యాడ్ అనాలి. యాడ్ అంటే యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి హైట్ 320 పిక్సెల్స్ ఉండాలి. ఇంకా కూడా విడ్త్ వచ్చేసరికి 240 పిక్సెల్స్ అయితే ఉండాలన్నమాట. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 30 to 70 KB మధ్య మీరు జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు వైట్ లేదంటే కనుక లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్ అయ్యేటట్టు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ కూడాను మనకి హైట్ వచ్చేసరికి 60 పిక్సెల్స్, లెంత్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి 140 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకొని జేపీజీ ఫార్మేట్లో మీరు 30 to 70 KB మధ్య ఇదైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసుకుని నెక్స్ట్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఫోటో ఏదైతే ఉందో దానిని మనం పెయింట్లో ఓపెన్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆఫ్ చేయాలి. పిక్సెల్స్ తీసుకోవాలి. హారిజాంటల్ 240 తీసుకోవాలి. వెర్టికల్ ఇలాగా 320 తీసుకోవాలి. ఓకే అనాలి. తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఉంటుంది అనమాట. జేపీజీ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఫైల్ని మనం డెస్క్టాప్ మీద పెట్టుకొని ఆ ఫైల్ని అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి శాంపిల్ ఫోటో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ శాంపిల్ ఫోటో ఇచ్చారు. వ్యూ శాంపిల్ ఫోటో అన్న దీని మీద క్లిక్ చేసి తెలిసిపోతుంది మీకు. ఇలా అయితే ఉండాలన్నమాట ఫోటో. ఇలా క్యాప్స్ కానీ ఇలా ఉండకూడదు అనమాట. సో జాగ్రత్తగా ఫోటో అయితే అప్లోడ్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ పెయింట్ ఆపరేషన్లో అయితే మనం అప్లికేషన్లో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి. పిక్సెల్స్ తీసుకోవాలి. హారిజాంటల్ 150, వెర్టికల్ 60 ఇవ్వాలి. ఓకే అనాలి. ఓకే అని ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అనాలి.
సేవ్ యాజ్ అంటే జేపీజీ ఫార్మేట్లో డెస్క్టాప్ మీద పెట్టుకొని మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఈ యొక్క జోన్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఆర్ఆర్బి సికింద్రాబాద్ వచ్చింది. క్లిక్ హియర్ టు చేంజ్ ఆర్ఆర్బి జోన్. మీరు ఈ ఆర్ఆర్బి జోన్ కనుక చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలనుకుంటే ఏమి క్లిక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను దీనికైతే అప్లై చేశాను. ఇప్పుడు ఎస్సీఆర్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఇక్కడ ఉన్నదనమాట. అది లెఫ్ట్ సైడ్ ఉన్నది. ప్లస్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇటు సైడ్కి వచ్చిందనమాట, రైట్ సైడ్కి అయితే వచ్చింది. ఇదేంటంటే మనకి క్లిక్ ప్లస్ మార్క్ ఐకాన్ టు సెలెక్ట్ ద ఇంట్రెస్టెడ్ జోన్ పోస్ట్ అప్లై అండ్ అరేంజ్ ద పోస్ట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. సపోజ్ నేను ఇప్పుడు సిగ్నల్ కాకుండా ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా అప్లై చేసినప్పుడు ఈ యొక్క అది కూడా ఇక్కడికైతే వస్తాయి అనమాట. వాటిని మనం మూవ్ చేసుకోవచ్చు కిందకి పైకి. దేనికి మొదటి ప్రిఫరెన్స్ మనం ఇవ్వాలనుకుంటే దానికి మొదటి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ ఎలిజిబుల్ పోస్ట్ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ టు అప్లై అనమాట. రెండే పోస్టులు ఉన్నాయి కాబట్టి అందులో కూడా కొన్ని ట్రేడ్స్ ఉన్నాయన్నమాట. మీరు దేనికైనా అప్లై అయితే చేసుకోవచ్చు. చేసినప్పుడు మీరు దేనికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే దానిని మొదటైతే ఇలాగ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇలాగా పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అండ్ చెక్డ్ ఇన్ ఆర్డర్. మనం ఈ యొక్క ఆర్డర్ అనేది నేను కరెక్ట్గా ఇచ్చానని చెప్పేసి టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. ఇంకా డిక్లరేషన్ అడుగుతున్నారనమాట. ఇక్కడ ఏ డిక్లరేషన్ టిక్ ఆన్ చేయాలి. ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. మీరు ఎప్పుడు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు సపోజ్ ఇలాగా ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆటోమేటిక్గా వచ్చింది. సేవ్ అనాలి. ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్న తర్వాత ఫీజు పే చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఐ హ్యావ్ రీచెక్డ్ అండ్ అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఉంది. ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. ఏదైనా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది, లేదంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక పాపప్ విండో అయితే వచ్చిందనమాట. అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వచ్చింది. మీరు క్యాన్సిల్ చెక్ చేసుకుని ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు అయితే చూపిస్తున్నారనమాట. మనం ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి మనకి 500 లేదంటే 250 రూపీస్ అయితే చూపిస్తారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు. ఇక్కడ పే నవ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిఫండ్ పాలసీ అనమాట. ఇందాక చెప్పినట్టుగా మీకు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫీజు అమౌంట్ అయితే 250 రూపీస్ ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఇంకా ఈడబ్ల్యూఎస్, ఈబీసీ వాళ్ళకైతే వస్తాయి. మిగిలిన వాళ్ళకైతే 500 రూపీస్ పే చేయాలి. 100 రూపీస్ తీసుకొని వాళ్ళు మిగతా 400 రూపీస్ అయితే రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి అగ్రీ అనాలి, ప్రొసీడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకా కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఓటీపీ వెరిఫై చేసి ఈ యొక్క ఫీజు అయితే పే చేయాలి. అలాగే మీరు వేరే పోస్ట్కి అప్లై చేయాలంటే ఇందాక చెప్పినట్టుగా టిక్ ఆన్ చేసేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇదే విధంగా మీరు ఫిల్ అవుట్ అయితే చేసుకోవచ్చు.